హే గాయ్స్, ఈ 2024లో నేను మీ అందరితో ఒక మెమరీ షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఐ నో ఈ వీడియో చాలా లేట్ అయిపోయింది అండ్ ఐఎమ్ బీయింగ్ వెరీ ఇన్కన్సిస్టెంట్ ఇన్ మై ఛానల్. సో ఇప్పటి నుంచి నేను రీసెంట్గా ఇంకా వ్లాగ్స్ చేస్తూ ఉంటాను అండ్ నా స్కిన్ కేర్ జర్నీ కూడా మీతో అందరూ షేర్ చేసుకుంటాను. మీ అందరికీ నా స్కిన్ కేర్, హెయిర్ కేర్ చాలా ఇష్టం అని చెప్పి నాకు తెలుసు. సో నేను మీ అందరితో షేర్ చేసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి నేను మార్నింగ్ ఆ రోజు మేము టెంపుల్కి వెళ్ళామన్నమాట. ఇంకా దర్శనం చేసుకొని టెంపుల్లో సెటిల్ అవుతుంటే మేము బ్రంచ్ చేద్దాం అనుకున్నాం. సో లేట్ అయిపోయింది కదా, సో లంచ్ కూడా అవ్వదని చెప్పేసి మేము 12 o'clockకి అలా తిన్నాము. అండ్ ఇది ఏప్రిల్ షార్ట్స్ అనమాట. సో సారీ గైస్, ఇది చాలా లేట్ అయిపోయిందని నాకు తెలుసు. బట్ కొంచెం బేర్ విత్ మీ. ఇప్పటి నుంచి కొంచెం రీసెంట్ బ్లాగ్స్ చేస్తూ ఉంటాను. కొన్ని షార్ట్స్ ఉన్నాయి, అవి నా బర్త్డేవి, అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. నెక్స్ట్ ఈవినింగ్ మూవీకి వెళ్దాం అనుకున్నాం. సో గీతాంజలి మూవీ అప్పుడు ఏప్రిల్లో రిలీజ్ అయింది. యాక్చువల్ గా మేము లంచ్ డేట్ ఆర్ డిన్నర్ డేట్ అనుకున్నాము, బట్ టైం కన్స్టెంట్ వల్ల మేము 3 o'clock 4 o'clock అలాగా వెళ్ళామన్నమాట. ఒక చిన్న డేట్ గా అంతేరాకి వెళ్ళాము, తినేసి ఇంకా ఎం లాంచ్కి వచ్చేసాము. బిఫోర్ మ్యారేజ్ కూడా చాలా సార్లు ఎం లాంచ్కి వెళ్ళాను, కానీ ఆఫ్టర్ మ్యారేజ్ ఇస్ ద ఫస్ట్ టైం. అండ్ మేమైతే నార్మల్ గా ఎప్పుడు వెళ్ళేదే కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకున్నాం. సో ఈసారి ఎం లాంచ్ టికెట్ తీసుకున్నాం. నార్మల్ టికెట్స్ కన్నా ఇవి కొంచెం ప్రైస్ కంపారిటివ్లీ కొంచెం హైయర్ సైడ్ లో ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఫుడ్ కానీ పాప్కార్న్ కానీ ఇవన్నీ కూడా అంతే హైయర్ సైడ్ లోనే ఉంటాయి. నాకు ఎం లాంచ్ నచ్చేది ఏంటి అంటే రెక్లైనర్స్ అండ్ ఈ మిర్రర్ సెల్ఫీస్ చాలా బాగుంటాయి అనమాట. నేను ఎప్పుడు వెళ్ళినా కూడా కంపల్సరీ రెస్ట్ రూమ్కి వెళ్ళి ఇలా ఫొటోస్ అండ్ సెల్ఫీస్ తీసుకుంటూ ఉంటాను. అసలు రెస్ట్ రూమ్లో అనిపించదు, చాలా క్యూట్గా చాలా బాగుంటాయి అనమాట. అండ్ ఇదే నా యానివర్సరీ డ్రెస్ అనమాట, చాలా క్యూట్గా ఉంది అండ్ లావెండర్ షేడ్ కదా. సో చాలా నాకు ఇవాళ రేపు లావెండర్ షేడ్స్ చాలా నచ్చుతున్నాయి. నెక్స్ట్ మేము డిన్నర్ డేట్ వెళ్దాం అనుకున్నాం కాబట్టి అవ్వలేదు, కాబట్టి ఇక్కడే మేము పాప్కార్న్ అండ్ డ్రింక్ తీసేసుకున్నాము. ఆ రోజు షో యాక్చువల్గా మాకు 6:30 or 7:30 అలా ఉండే. సో ఈవినింగ్ ఇంకా తిన్నాం అవ్వదు కాబట్టి అక్కడ తీసేసుకున్నాం. అండ్ చాలా పెద్దదే ఇచ్చారు, మా ఇద్దరికి సరిపోయింది. ఇన్ఫాక్ట్ ఎక్కువ అయిపోయింది అనొచ్చు. సో త్రూ అవుట్ ద మూవీ 3 hours కాబట్టి సో అలా టైం పాస్ చేసుకుంటూ కంప్లీట్ చేసేసాము అనమాట మేము. నేను యూజువల్గా డ్రింక్స్ ఆర్ ఇవన్నీ ప్రిఫర్ చేయను, కానీ ఇలా మూవీస్కి వెళ్ళినప్పుడు ట్రావెల్ ఉన్నప్పుడు ఇన్ కేస్ కావాలి అంటే తీసుకుంటాం అనమాట, ఆర్డర్ చేసుకుంటాం. అండ్ ఎం లాంచ్ అంటే ఒక చిన్న ప్రైవేట్ థియేటర్ లా అనిపిస్తుంది. చాలా తక్కువ సీట్స్, లిమిటెడ్ సీట్స్ ఉంటాయి అండ్ రెక్లైనర్స్ లో మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఎప్పుడు నార్మల్ ఎక్స్పీరియన్స్ కాకుండా ఇలాంటి స్పెషల్ ఎక్స్పీరియన్సెస్ చేస్తుండాలి ఆన్ ఆర్ స్పెషల్ డేట్స్. సమ్మర్ అయినా కూడా నా మేకప్ ఆ రోజు చాలా ఇంటాక్ట్ గా అనిపించింది. ఎప్పుడూ నాకు ఇలా ఉండదు అనమాట, సమ్ గ్రేజీగా గ్రేగా అనిపిస్తుంది, కానీ ఆ రోజు చాలా బాగుంది. నేను రోజు మేకప్ చేసుకోను, లైక్ యానివర్సరీస్, బర్త్డేస్ ఆర్ ఎల్ సమ్ ఈవెంట్స్ ఉన్నప్పుడే ఇలాంటి మేకప్ చేసుకుంటాను. బికాస్ నార్మల్ డేస్ లో నా స్కిన్ కేర్ ఇస్ ఫైన్ అనిపిస్తుంది. లైక్ ఏమైనా అవుటింగ్స్కి వెళ్ళినా ఏమైనా ఇలా వెళ్ళినా కూడా నేను కొంచెం స్కిన్ కేర్ చేసుకొని లిప్స్టిక్ పెట్టుకుంటాను, విచ్ ఎన్హాన్సెస్ మై న్యాచురల్ బ్యూటీ. అండ్ మీలో ఎంతమంది ఇలా ఎం లాంచ్ ఎక్స్పీరియన్స్ చేశారో కామెంట్ చేసి చెప్పండి. ఇలా కొంచెం ప్రైవేట్ థియేటర్ గా కొంచెం మీ టైమ్ గా అనిపిస్తుంది కదా. ఆల్సో హెయిర్ స్ట్రైటింగ్ చేస్తే బాగుందా లేదంటే కర్లీగా ఉందా నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇది నేను స్ట్రైట్ చేసుకున్న హెయిర్ అండ్ కర్లీ హెయిర్ కూడా ఉంటుంది. నేను ఒక షార్ట్ పోస్ట్ చేస్తాను అన్రెడీ విత్ మీ. అందులో టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత నేను ఎలాగా రెడీ అయ్యాను ఫర్ గెటింగ్ టు మై మూవీ అండ్ అంతేరా ఇవన్నీ కూడాను. సో ఒకసారి చూసి చెప్పేయండి. అండ్ మీకు క్యారమెల్ పాప్కార్న్ ఇష్టమా ఆర్ ఎల్స్ చీజ్ పాప్కార్న్ ఇష్టమా నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోదు, బికాస్ ఐఎమ్ అ చీజ్ పాప్కార్న్ పర్సన్ అండ్ మై హబీ ఇస్ అ క్యారమెల్ పాప్కార్న్ పర్సన్. ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ and don't forget to click on the bell icon so that you will be notified whenever I post a video and you will be notified. And see you in next vlog. Andarku chalo bye.